హాయ్ హలో నమస్తే అందరికీ శుభ సాయంత్రము. పీజీటీ 1:2 వెరిఫికేషన్కు ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ముందుగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు పీజీటీ ఫలితాలను అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పీజీటీ ఫలితాలు, లైబ్రరీకి సంబంధించి పీఈటీ, పీడీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇప్పటి వరకు ప్రకటించడం జరిగింది. అంటే ఎంపిక కాబడినటువంటి అభ్యర్థుల యొక్క రిజల్ట్స్ కాక 1:2 వెరిఫికేషన్లో అంటే 1:2 సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది. మరి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఏమేమి సర్టిఫికేట్లను మనం వాళ్ళకు సబ్మిట్ చేయాలి, ఏమేమి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలనేటువంటిది ఒక చెక్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది బోర్డు వాళ్ళు. దాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా చెక్ లిస్ట్. ఆల్రెడీ మీకు చెక్ లిస్ట్ 1 సెట్ అని అన్నాడు. ఏంటి ఆ 1 సెట్ చెక్ లిస్ట్ అనేటువంటిది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళొకసారి నేను చెప్తాను చెక్ లిస్ట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. రైట్, చెక్ లిస్ట్ లేదు. ఓకే, ఆల్రెడీ ఒక వీడియో చూడండి. ప్రీవియస్లో చెక్ లిస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆల్రెడీ బోర్డు వాళ్ళు మన రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ చెక్ లిస్ట్ 1 సెట్. తర్వాత మీరు ఎగ్జామ్ రాసినప్పుడు తీసుకున్నటువంటి హాల్ టికెట్ కంపల్సరీ ఉండాలి. ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అంటే జిరాక్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా మార్క్స్ మెమో ఉండాలి. చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారని అంటే అనుకోకుండా 1:2 వెరిఫికేషన్కు సెలెక్ట్ అయ్యాను సార్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యాను, మరి నేను నా దగ్గర కాన్వకేషన్ సర్టిఫికేట్ లేదు తీసుకోలేకపోయాను అని అంటే, కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకున్నా కానీ కాన్వకేషన్ సర్టిఫికేట్కు అప్లై చేసినటువంటి రిసిప్ట్ ఉంటే సరిపోతుంది. నేను అందుకనే ఒక గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి ముట్టుకుంటా ఉన్నాను కాన్వకేషన్ సర్టిఫికేట్ తీసుకోండి అని. ఒకవేళ లేకున్నా కానీ ఇప్పటికిప్పుడు హరిబడి పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆన్లైన్లో కాన్వకేషన్ సర్టిఫికేట్ అప్లై చేసేటువంటి విధానం ఏదైనా ఉంటే అప్లై చేసి ఆ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి రిసిప్ట్ చూపెడితే చాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఆ కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకున్నా కానీ ఒక టైం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాని గురించి చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎట్లా అందరి దగ్గర మార్క్స్ మెమో అనేటువంటిది ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. అండ్ అన్నాడు కాబట్టి కంపల్సరీ తీసుకొని రావాలి, ఆర్ అనలేదు ఇక్కడ. అండ్ అన్నాడు కాబట్టి కంపల్సరీ. ఒకవేళ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయండి. బిఈడిఆర్, బిపిఈడిఆర్, ఎంపీఈడిఆర్, బిఎల్ఐసిఆర్, ఎంఎల్ఐసి కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. తెలుగు వాళ్ళకైతే టీపీటీ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది. అంటే టీపీటీ సర్టిఫికేట్ బీఈడీ లేనటువంటి వాళ్ళకు టీపీటీ ఉంటుంది. టీపీటీ కానీ బీపీడీ కానివ్వండి, ఎంపీఈడీ కానివ్వండి, బిఎల్ఎస్సి కానివ్వండి, ఎంఎల్ఎస్ఎస్ కాన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో. అది కూడా చాలామంది బీఈడీకి కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేటువంటి తీసుకునేటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. కాబట్టి టెన్షన్ పడకుండా డైరెక్ట్గా కాన్వకేషన్ సర్టిఫికేట్ లేకుండా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి వెళ్ళండి. మార్క్స్ మెమో అయితే కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ప్రొవిజనల్ సర్టిఫికేట్. టీపీడీ చేసినటువంటి వాళ్ళకు కాన్వకేషన్ సర్టిఫికేట్ ఉండదు, అది మీరు గమనించాలి. టీపీడీ చేసినటువంటి వాళ్ళకు ఉండదు అసలు కాన్వకేషన్ సర్టిఫికేట్. నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 7th క్లాస్ అంటే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్. ఒకవేళ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ లేకపోతే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ నేటివిటీ. when the candidates have not studied in school but studied privately or in ఓపెన్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రైవేట్లో చదివినటువంటి వాళ్ళు కానివ్వండి, కొంతమంది 10th క్లాస్ మెమో మీద ప్రైవేట్ అని ఉంటుంది. అటువంటి వాళ్ళకు కంపల్సరీ ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది, నేటివిటీ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ కండక్ట్ ఉంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అవసరం లేదు. 1 నుంచి 7వ తరగతి వరకు స్టడీ కండక్ట్ లేనటువంటి వాళ్ళకు మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. అది ఎంఆర్ఓ చేత తీసుకునేటువంటిది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై టిఎస్ గవర్నమెంట్ విత్ ఫాదర్ నేమ్, అదొకటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. తర్వాత నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ మెమో
ఇది నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాజ్ పర్ జీవో ఇది కూడా తీసుకోవాలి. అంటే ఎవరైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సర్టిఫికేట్ అనేటువంటి తీసుకొని పెట్టుకోవాలి. డిజేబిలిటీ సర్టిఫికేట్, సదరం సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ వాళ్ళు అంటే వాళ్ళు క్యాండిడేట్స్ సదరం సర్టిఫికేట్ అనేటువంటి తీసుకోవాలి. ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో ఏజ్ రిలాక్సేషన్ కోసము వాళ్ళు ఆ ఎన్ఓసి కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పనిసరిగా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేటువంటిది కంపల్సరిగా మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హూ ఆర్ క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకునేటువంటి వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఆ సర్టిఫికేట్ని వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాలి. అటెస్టేషన్ ఫామ్ ఇన్ డూప్లికేట్ విత్ గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్. అటెస్టేషన్ ఫామ్ కూడా ఆల్రెడీ మనకు ఉన్నది. ఒకసారి చూపెడతాను చూడండి అటెస్టేషన్ ఫామ్ ఎలా ఉంటుందో. ఇది అటెస్టేషన్ ఫామ్. ఈ అటెస్టేషన్ ఫామ్ ఏం చేయాలంటే 2 తీసుకోవాలి. 2 తీసుకొని కంపల్సరీ ఈ అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేటువంటిది ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి తెలిసిపోతుంది. 2 తీసుకోవాలి, అది కంపల్సరీ 2 తీసుకోవాలి. ఓకేనా? ఇవి 16 అంటే ఇక్కడ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి, ఇంటరు, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా బీఈడి కానీ టీపీడీ, స్టడీ కండక్ట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్, బీసీ వాళ్ళైతే నాన్ క్రిమిలేయర్, ఓసీ వాళ్ళకి ఉండదు నాన్ క్రిమిలేయర్. ఒకవేళ ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంటే అది కూడా తీసుకొని రండి. పిహెచ్ వాళ్ళకు డిజబిలిటీ సర్టిఫికేట్, తర్వాత ఎంప్లాయీస్ అయితే ఎన్ఓసి సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ ప్రూఫ్ ఏంటి ఎక్స్ సర్వీస్ మెన్ ప్రూఫ్, అటెస్టేషన్ ఫామ్. ఇవి 16 సర్టిఫికేట్లు ఒకసారి మీరు వెళ్ళే ముందు ఒకసారి చెక్ చేసుకొని పోతే వెరిఫికేషన్ అధికారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తొందరగా వెరిఫికేషన్ చేసేసి మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్లు ఏమైతే లేవో ఒకసారిగా సిద్ధం చేసుకొని కాన్వకేషన్ సర్టిఫికేట్కు పరిగెత్తకండి. తర్వాత నేను సబ్మిట్ చేసేటువంటి అవకాశం అనేటువంటి బోర్డు కల్పిస్తుంది. కాబట్టి ఒకవేళ ఆన్లైన్లో అప్లై చేసేటువంటి అవకాశం ఉంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన రిసిప్ట్ని మనము అక్కడ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశం అనేటువంటి కనిపిస్తూ ఉంది. ఓకేనా? ఇవి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ మనం వెరిఫికేషన్ టైంలో సబ్మిట్ చేయాలనేటువంటిది ఒకటి చెక్ లిస్టు, హాల్ టికెట్, ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఏడిఆర్, టీపీటీ, బోనాఫైడ్ సర్టిఫికేట్ 1st నుంచి 7th వరకు, క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, డిజేబిలిటీ ఉంటే డిజేబిలిటీ, ఎంప్లాయ్ అయితే ఎన్ఓసి, సర్వీస్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్. ఇది అటెస్టేషన్ ఫామ్ అనేటువంటి కంపల్సరీగా ఉండాలి. మరి అన్నిటికి సంబంధించి జిరాక్స్లు తీసుకోవాలి. జిరాక్స్ల మీద గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అనేటువంటి కంపల్సరీగా పెట్టాలి. అప్లికేషన్ ఫామ్ ఇన్ డూప్లికేట్ విత్ గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కంపల్సరీగా అన్నిటి మీద గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ పెట్టాలి. ఆ స్టాంప్ అనేటువంటిది వేసుకొని మనకు సబ్మిట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. హరిబరి పడకండి, టెన్షన్ పడకండి. వెన్యూ ఎక్కడ ఉందో సరిగ్గా చూసుకోండి. ఆ గూగుల్ మ్యాప్లు నమ్ముకోండి. ఒక్కోసారి నమ్మొచ్చు, ఒక్కోసారి నమ్మకపోవచ్చు. ఆ గూగుల్ మ్యాప్ల ఆధారంగా కంపల్సరీగా ఆ సెంటర్ ఏది ఉందో ఆ సెంటరు కొంచెం ముందే రావడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి అందరు రావాలని అంటే కొంచెం రిస్క్తో కూడుకునేటువంటి పని. కాబట్టి ఇది ఉద్యోగానికి సంబంధించింది కాబట్టి జర ముందుగానే ఉండి బోర్డు వారికి సహకరించండి. అదేవిధంగా వెరిఫికేషన్ అధికారులకు సహకరించండి. తొందరగా ఈ వెరిఫికేషన్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. ఓకే, మరి 1:2 వెరిఫికేషన్కు ఎన్నికైనటువంటి అభ్యర్థులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.